మహాభారతంలో కర్ణుని మరణానికి కారకుడు శల్యుడు. శల్యుడు మహాభారతంలోనే ఒక ముఖ్యమైన పాత్ర. అతను మాద్రదేశానికి రాజు. నకులుడు సహదేవులకు మేనమామ. పాండురాజు రెండో భార్య మాద్రికి స్వయాన సోదరుడు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు మేనమామ కాబట్టి శల్యుడు తప్పకుండా వారి తరపునే పోరాడతాడని తెలిసిన దుర్యోధనుడు శల్యుణ్ణి తన వైపు తిప్పుకునేందుకు ఒక మాయోపాయం పన్నుతాడు. అజ్ఞాతవాసం తర్వాత పాండవుల క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి వెళుతున్న శల్యునికి మార్గం మధ్యలో అంగరంగ వైభవమైన గూడారాలు కనిపిస్తాయి. ఇవి పాండవులవే అనుకుని శల్యుడు గూడారాల్లోకి ప్రవేశించగానే సేవకులు అద్భుతమైన మర్యాదలు చేస్తారు. అందుకు సంతోషించిన శల్యుడు వెళ్ళి మీ ప్రభువును పిలుచుకురండి, నేను కురుక్షేత్ర సంగ్రామంలో వారికి మద్దతుగా పోరాడతాను అంటాడు. అప్పుడు దుర్యోధనుడు ప్రవేశించడం చూసి కంగుతిన్న శల్యుడు ఇక ఇచ్చిన మాట తప్పడం రాజధర్మం కాదు కాబట్టి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడటానికి సిద్ధపడతాడు. ఇదే విషయాన్ని శల్యుడు అపరాధ భావంతో ధర్మరాజుకు విన్నవించగా అప్పుడు ధర్మరాజు, జరిగిందేదో జరిగింది, నువ్వు రథాన్ని అద్భుతంగా తోల్తావు కాబట్టి యుద్ధంలో కర్ణుని రథసారథిగా ఉన్నప్పుడు అడుగడుగునా అతన్ని అవమానించి అవహేళన చేస్తూ అతన్ని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి మానసికంగా అతను కృంగిపోయేలా చేస్తే మిగిలినది మేం చూసుకుంటాం అని చెప్తాడు. అన్నట్లుగానే శల్యుడు కౌరవుల పక్షాన యుద్ధం చేసినా రణరంగంలో కర్ణుని మనోబలాన్ని దెబ్బతీసి కౌరవుల అపజయానికి కారణమవుతాడు. ధర్మానికి కట్టుబడి ఉంటే దుష్ట సంహారానికి ఏదొక మార్గం తప్పకుండా దొరుకుతుందన్న సందేహం శల్యుని పాత్ర మనకందిస్తుంది. ఇలాంటి ఐతిహాసిక పాత్రల గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం.